విశాఖ జిల్లా మధురవాడలో జాతీయ రహదారిపై నిర్మిస్తున్న నడక వంతెన పనులు వేగంగా పూర్తవుతున్నాయి. మధురవాడతో పాటు పరిసర 14 గ్రామాల ప్రజలు, చంద్రంపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్కు చెందిన సుమారు 3,000 మంది విద్యార్థులకు ఈ వంతెన ఎంతో ఉపయోగపడనుంది. ఇప్పటివరకు రద్దీ, ట్రాఫిక్ మధ్య ప్రాణాలను పణంగా పెట్టి జాతీయ రహదారిని దాటాల్సి వచ్చేది. దీంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుని పలువురు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లో మెట్లతో పాటు వృద్ధులు, దివ్యాంగుల కోసం లిఫ్ట్ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ సురక్షితంగా రహదారిని దాటే అవకాశం కలగనుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు కొంతకాలం నిలిచిపోయినా ప్రస్తుతం నిర్మాణ పనులు తుది దశకు చేరుకుని త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. వంతెన ప్రారంభమైతే రోడ్డు ప్రమాదాలు తగ్గడంతో పాటు వేలాది మంది ప్రజలకు సురక్షిత రాకపోకలు కల్పించనుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను ఇక్కడ జెడ్పీహెచ్ స్కూల్ చంద్రంపాలెంలో ఎస్ఏ ఇంగ్లీష్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మాకు కొత్తగా బ్రిడ్జ్ ఒకటి, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఒకటి కన్స్ట్రక్ట్ అవుతుంది. అది ఎంత త్వరగా అవుతుందా అని మేము చూస్తున్నాం మా పిల్లల కోసము. లేదంటే అది రాకముందు అయితే పిల్లలు చాలా యాక్సిడెంట్స్ కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చింది. పేరెంట్స్ కూడా చాలా భయపడుతూ ఉంటారు, పిల్లలు ఎలా క్రాస్ చేసి వెళ్తారా అని. సో ఇప్పుడు ఇంక వాళ్ళు కూడా ధైర్యంగా వాళ్ళు అవతల వదిలిపెట్టేసినా చక్కగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి వచ్చేయడానికి బాగుంటుంది. నెక్స్ట్ మేము కూడా అన్నమాట, పిల్లలు ఇటు నుంచి ఎలా వెళ్తారు, ఎలా వస్తారు అనే బెంగ మాకు ఉంటుంది. యాజ్ ఏ టీచర్ గా, యాజ్ ఏ మదర్ గా కూడా మేము పిల్లల్ని అలా చూసుకుంటాం కాబట్టి మాకు కూడా వాళ్ళ సేఫ్టీ గురించి బాగా భయం వేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మాకు ఇంకా భయం లేదు. ఎంత త్వరగా దాన్ని ఓపెన్ చేసి మా అందరికి, మా పిల్లలకి, మాకు అందరికి చాలా హెల్ప్ఫుల్ గా చేస్తారా అని చూస్తున్నాం. లిఫ్ట్ కూడా పెడుతున్నారని తెలిసింది. సో పెద్దవాళ్ళు కూడా అటు నుంచి ఇటు రావడానికి బాగుంటుంది, అందరికి కూడా చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను జిల్లా పరిషత్ హై స్కూల్ చంద్రంపాలెంలో చదువుతున్నాను. మాది ఇసుక తోట. మేము రోజు ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళి బస్సులోనే రావాల్సి ఉంటుంది. మేము వెళ్ళేటప్పుడు ఇటు నుంచి అటువైపు బస్ స్టాప్ వెళ్ళాలంటే ఇటు నుంచి క్రాస్ చేసుకొని వెళ్ళాలి. బ్రిడ్జి కింద నుంచి వెళ్ళాలంటే చాలా టైం వేస్ట్ అయిపోయేది. ట్రాఫిక్ కూడా చాలా ట్రాఫిక్ ఉండేది. మేము ఇలా వెళ్ళాలన్నా యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ వరకు అయ్యేది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే టైం వేస్ట్ అవ్వదు, యాక్సిడెంట్స్ అవ్వవు, బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిపోవచ్చు. పెద్దవాళ్ళు కూడా నడవడానికి, కింద నుంచి నడవడానికి చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా మందికి ట్రాఫిక్ వల్ల టైం వేస్ట్ అవుతుంది. బ్రిడ్జ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మాకు. థ్యాంక్ యూ. ఆటో డ్రైవర్ చంద్రంపాలెం. ఈ బ్రిడ్జి వేయడం వల్ల అందరికి చాలా సంతోషం. నేను హై స్కూల్ పిల్లలకి ఈ బ్రిడ్జి వల్ల చాలా మంచిది. యాక్సిడెంట్లు కూడా తగ్గుతాయి. యాక్సిడెంట్లు కూడా ఇంతకుముందు జరిగే, కాలు చేతులు ఇరిగిపోయేవి. అలాగనే మధురవాడ ప్రాంతంలో ఈ బ్రిడ్జి వేయడం వల్ల చాలా సంతోషిస్తున్నారు. ఇంతకుముందు జగన్ గారు ఈ బ్రిడ్జి శాంతి చేశారు కానీ అవ్వలేదు. ఇప్పుడు కోమటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ బ్రిడ్జి శాంతి అయింది. బ్రిడ్జి ద్వారా దూరంగా పనులు సాగాయి. ఈ బ్రిడ్జి వల్ల మధురవాడ ప్రాంత ప్రజలందరికీ సంతోషం కలుగుతుంది. ఈ చంద్రబాబు నాయుడికి, ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నామని కోరుతున్నాము. మధురవాడ చంద్రంపాలెం గ్రామం 7వ వార్డు టీడీపీ సీనియర్ కార్యకర్తని. ఇక్కడ మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాలు పూర్తయింది. అభివృద్ధి పదంలో గత ప్రభుత్వంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆర్థికంగానే అభివృద్ధిలోనే కానీ అడుగంటిపోయినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మా ముఖ్యమంత్రి, గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు చాలా కష్టపడి ఇటు కంపెనీలకు అయితేనేమి అభివృద్ధి కార్యక్రమంలో కంపెనీలు తేవడానికి, భవిష్యత్తులో పిల్లలకు ఉద్యోగాలు తీసుకురావడం కోసం అయితేనేమి చాలా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఇటువంటి కూటమి ప్రభుత్వం మరొక 20 సంవత్సరాలు, మరో 10 సంవత్సరాలు కానీ అప్పచెప్పినట్టయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తిరిగిలేని రాష్ట్రంగా అభివృద్ధి చేస్తారని చెప్పి భావిస్తూ అటు అమరావతి కానీ, ఇటు పోలవరం కానీ, ఇప్పుడు రోడ్లు కానీ ఎటు వెళ్ళినా సరే అర్థంలా కనబడుతున్న రోడ్లు, డ్రైనేజీలు, మొత్తానికి సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇక్కడ మన మధురవాడకి వచ్చేసరికి కూడా గతంలో చాలా మంది నుంచి అటు రోడ్డు దాటాలంటే NH4 రోడ్లు దాటి అవతలకి వెళ్ళాలంటే అక్కడ మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కాలు చేతులు ఉరిగిపోయిన వాళ్ళు ఉన్నారు.
ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫుట్ బ్రిడ్జ్ ప్రపోజల్ చేసి ఆ తయారీలో ఉంది. ఎంత వేగంగా తయారు చేసి అందుబాటులోకి తీసుకొచ్చినట్టయితే సత్ఫలితాలను ఇస్తుందని చెప్పేసి నా కోరిక. మధురవాడ పరిసర ప్రాంతాలకు కూడా చాలా వీలుగా ఉంటుంది, అందుబాటులో ఉంటుందని నా అభిప్రాయం.